Hello viewers, good morning. Welcome to Tamil Lokesh YouTube channel alias Lokesh Infotech Institution. So Lokesh Infotech Institution Tally authorized under associate for అంటే TEPL certification and training and Tally software original license అనేది ఏపీ అండ్ తెలంగాణలో సేల్ చేయడం జరుగుతుంది. గాయస్ ఎవరైతే బీకామ్ స్టూడెంట్స్ అయినా నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా ఎంబీఏ స్టూడెంట్స్ అయినా బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ మీరు తీసుకోవాలనుకుంటే ప్రాపర్ నాలెడ్జ్ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ సర్టిఫైడ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ లో మీరు ట్రైనింగ్ తీసుకో. సో అలాంటి సెంటర్ లో లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్ ద బెస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. ఓకే, మనం ఇచ్చే గైడ్ లైన్స్ ఎలా ఉంటాయి అంటే టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఒరిజినల్ టాలీ మోడల్స్ ఏవైతే ఉంటాయో ఆ కంటెంట్ మనం నేర్పించడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొవైడ్ చేసిన ఒరిజినల్ కంటెంట్ సంబంధించి ప్రాపర్ గైడ్ లైన్స్ సంబంధించిన మెటీరియల్, దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా ట్రైనింగ్ రూపంలో మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే సో బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్, మన గ్రూప్స్ అండ్ లెడ్జర్స్, ఓచర్ టైప్ కీస్, వీటితో పాటు GST1 ఫైలింగ్, GST3B ఫైలింగ్, ఈవే బిల్ అంటే ఏంటి, ఈ ఇన్వాయిస్ అంటే ఏంటి, పేరోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, టీడీఎస్ అంటే ఏంటి, టీసీఎస్ అంటే ఏంటి, ఓకే, కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్ ఎలా చేయాలి, 12 months కేస్ స్టడీస్ ఏ విధంగా మనం చేయాలి, ఇయర్ అండ్ యాక్టివిటీస్ ఏ విధంగా ఎంటర్ చేయాలి, ఫారెన్ కరెన్సీ ఏ విధంగా చేస్తాము, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, పర్చేజ్ పొటెన్షియల్, సేల్స్ పొటెన్షియల్. సో మనకి బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తాం, ఓకే, తర్వాత ప్రైజ్ లిస్ట్ అంటే ఏంటి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రాక్టికల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ అండ్ టెక్నికల్ మోడల్స్ కూడా నేర్పించడం జరుగుతుంది. డేటా బ్యాకప్ ఎలా తీయాలి, రీస్టోర్ ఎలా చేయాలి, సో ఎక్సెల్ నుంచి టాలీలోకి డేటా ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి, కంపెనీకి పాస్వర్డ్స్ ఏ విధంగా సెట్ చేయాలి, డేటా పాత్ ని ఏ విధంగా సెట్ చేయాలి, రియల్ టైమ్ ట్యాక్స్ ఇన్వాయిసెస్ ఎలా పోస్ట్ చేయాలి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ చాలా డెప్త్ నాలెడ్జ్ తో రియల్ టైమ్ సినారియోస్ తో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఆఫ్టర్ ట్రైనింగ్ అయిన తర్వాత మీరే ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేసే విధంగా మనం ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ట్రైనింగ్ త్రూ అవుట్ ఇండియా అనేది భావించబడుతుంది. సో వ్యక్తికి వీక్లీ న్యూ బ్యాచెస్ అనేది పెడుతూ ఉంటాం. టాలీలోకి ఛానల్ ఫాలో అవ్వండి, మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీలో ఓకే గైస్, సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసామండి. సో లైక్ టాలీ ఎందుకు నేర్చుకోవాలి, టాలీ నేర్చుకుంటే మనకి అవకాశాలు ఎలా ఉంటాయి, ఆ టాలీ నేర్చుకోవడం వల్ల మనకి ప్రెషర్ జాబ్స్ కానీ ఎక్స్పీరియన్స్ జాబ్స్ కానీ ఏ విధంగా మనకి మార్కెట్లో ఛాన్సెస్ ఉన్నాయి, వాటిలో మనకి ఎన్ని టాలీ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి, ఏ మోడల్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మన ఇండియాలకి జిఎస్టీ ఎప్పుడు వచ్చింది, ఎలాంటి టైప్ ఆఫ్ మనకి మార్కెట్లో ట్యాక్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనము ఎస్టర్డే క్లాస్లో క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే క్లాస్లో మనకి బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్, ఈ 3 days చెప్పబోయే బేసిక్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో అవి చాలా 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 ఇంపార్టెంట్. ఈ బేసిక్ క్లాసెస్ లో ఎవరైతే పర్ఫెక్ట్ గా ఉంటారో ఫర్దర్ క్లాసెస్ లో అన్ని కూడా చాలా సింపుల్ గా మీకు సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఓకే, ఎందుకంటే మీరు కామర్స్ స్టూడెంట్స్ అయినా నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా ఎవరైనా పర్వాలేదు, బట్ ఇక్కడ మీకు అకౌంట్స్ గురించి ఏమీ తెలియకపోయినా జీరో నాలెడ్జ్ ఉన్నా పర్వాలేదు, ఈ బేసిక్స్ 3 days మీరు చక్కగా విన్నారంటే, ప్రాక్టీస్ చేశారంటే ఇంతకు మించి ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీరు బుక్స్ చదివినా కూడా రాదు. వీటిని కరెక్ట్ గా క్యాచ్ చేయాలి, పట్టుకోవాలి. సింపుల్ 10th ఇంటర్మీడియట్ కూడా దీన్ని ఈజీగా ఈ యొక్క స్టాండర్డ్స్ ని పట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. మీరు కూడా కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఓకే, డోంట్ వరీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుగులోనే మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనది సెకండ్ ఛానల్ వచ్చేసి టాలీ ప్రైమ్ ఇన్ తెలుగు, ఇది మన యొక్క సెకండ్ ఛానల్. సో టాలీ లోకేష్ అనేది ఫస్ట్ ఛానల్, టాలీ ప్రైమ్ ఇన్ తెలుగు అనేది సెకండ్ ఛానల్. వీటిలో కూడా మనము టాలీ అండ్ ఎస్ఏపి అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ వీడియోస్ కూడా వీటిలో మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం. మీరు 2 ఛానల్స్ ఫాలో అవుతూ
మీరు న్యూ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. లైక్ సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ రెండింటి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్ గా న్యూ వీడియోస్ అండ్ న్యూ కంటెంట్ అండ్ కొత్తగా మీరు సబ్జెక్ట్ అనేది మార్కెట్ లో నేర్చుకుని మీ యొక్క లైఫ్ లో సక్సెస్ఫుల్ గా రీచ్ అవ్వచ్చు. ఓకే, డన్. పీపీటీ కనబడుతుందమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. లెట్ మీ కన్ఫర్మ్. ఎస్ ఆర్ నో? క్లియరా? సార్ ఓకే, డన్ గైస్. వీడియోస్ వచ్చాయి కదా మెయిల్ కి, సర్టిఫికేషన్ కూడా వచ్చింది కదా మెయిల్ కి, చూసుకున్నారా? యా, చూసుకోండి ఒకసారి చెక్ చేసుకొని మీరు. యా, ఓకే. సో ఫస్ట్ వన్ చూడండి, ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్. అసలు ఏంటి మా ఫండమెంటల్స్? టాలీలోకి ముందు మనం ఎంటర్ అయ్యే ముందు ఫండమెంటల్స్ గురించి మనం క్లియర్ గా తెలుసుకోవాలి. ఆ ఫండమెంటల్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది చాలా 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 ఇంపార్టెంట్. అసలు ఏంటి ఈ ఫండమెంటల్స్? బేసిక్స్ అకౌంట్స్ లోకి ఎంటర్ అయ్యే ముందు వీటి గురించి మనం బాగా తెలుసుకోవాలి. ఓకే, సో అసలు అకౌంటింగ్ అంటే ఏంటి? అకౌంటింగ్ డెఫినేషన్ ఏంటి? ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా? చెప్పండి. అమెరికా ఈ సెషన్స్ ఏప్రిల్ 1st మార్చ్ 31st ఫస్ట్ ఇండియా చెప్పండి. ఇండియా ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? లైక్ నారాయణ చెప్పండి. ఏప్రిల్ 1st అండ్ నెక్స్ట్ ఇయర్ April 31st సార్. నారాయణ మార్చ్ 31st సారీ. యా, ఏప్రిల్ 1st స్టార్ట్ అవుతుంది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ 31st 3కి ఎండ్ అవుతుంది. ఇది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, వెరీ గుడ్. అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? లైక్ వెంకట్. బేస్డ్ ఆన్ అసెస్మెంట్ ఇయర్. అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వెంకట్? ఎనీ ఐడియా? ఎనీ ఐడియా వెంకట్? January 1st to December 31st. వెంకట్, జనవరి 1st స్టార్ట్ అవుతుంది, డిసెంబర్ 31st కి ఎండ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కౌంటింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మన ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా ఏప్రిల్ మంత్ 1వ నెల అవుతుంది. అమెరికా ఫైనాన్షియల్ ప్రకారంగా ఏప్రిల్ మంత్ 4th మంత్ అవుతుంది. ఇప్పుడు ఏప్రిల్ నుంచి మన బిజినెస్ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ 31st 3కి ఎండ్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఐడెంటిఫైయింగ్ చేస్తాం. ఐడెంటిఫైయింగ్ అంటే ఏంటిమా? సో మన బిజినెస్ లో 1వ తారీఖున పర్చేజ్ జరుగుతుందా, 2వ తారీఖున సేల్ జరుగుతుందా, 3వ తారీఖున ఎక్స్పెన్స్ జరుగుతుందా, 4వ తారీఖున ఇన్కమ్ జరుగుతుందా అనేది ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మన బిజినెస్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ ని ఐడెంటిఫైయింగ్ చేస్తాం. చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం? సిస్టమాటిక్ రికార్డింగ్ లో మెయింటైన్ చేస్తాం. సిస్టమాటిక్ రికార్డింగ్ అంటే మంత్ వైజు, డేట్ వైజు, ఇయర్ వైజు ప్రాపర్ గా ఒక నెలలో ఎలాంటి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో వీ కెన్ మెయింటైన్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. వాటన్నిటిని మనం ఒక లెవెల్ గా మెయింటైన్ చేస్తూ వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఇయర్ మొత్తం మీద బిజినెస్ ని సమ్మరైజింగ్ చేస్తాం. బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా, లాస్ లో ఉందా అనేది సమ్మరైజింగ్ చేసిన తర్వాత అనలైజింగ్ కూడా చేస్తాం. అంటే బిఫోర్ ఇయర్ కి ప్రజెంట్ ఇయర్ కి ఎంత ప్రాఫిట్ లో ఉన్నాం అనేసి క్లియర్ గా కూడా తెలియడం జరుగుతుంది. సో ఫైనల్ గా మన ఫైనల్ రిపోర్ట్స్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ వీటన్నిటిని కూడా క్లియర్ గా చెక్ చేయడం జరుగుతుంది. సో దీన్నే అకౌంటింగ్ అంటారు. దీన్ని మనం ఏం చెప్తాం? అకౌంటింగ్ అని మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఏదైనా ఒక సబ్జెక్ట్ రాస్తున్నారంటే దానికంటూ ఒక బిజినెస్ లాంగ్వేజ్ ఉంటుంది. ఓకే, అకౌంట్స్ అనేది ఏ లాంగ్వేజ్ కి సంబంధించిందమ్మా? లాటిన్, బ్రిటిష్, గ్రీక్, ఫ్రెంచ్, ఏ లాంగ్వేజ్ సంబంధించిందమ్మా అకౌంట్స్ అనేది? చెప్పండి. బీకామ్ వాళ్ళు ఎవరైనా ఉంటే. లాటిన్. వెరీ గుడ్ గైస్. లాటిన్. అకౌంట్స్ అనేది లాటిన్ లాంగ్వేజ్ కి సంబంధించింది. లాటిన్ లాంగ్వేజ్ కి సంబంధించింది. ఓకే, అకౌంట్స్ అని అంటే ఏదో ఒక సబ్జెక్ట్ రాస్తున్నారంటే గ్రీకా, ఫ్రెంచా లేదంటే లాటినా, ఈ లాంగ్వేజెస్ లోనే మనకి అకౌంట్స్ అనేది రాస్తారు. గుర్తుపెట్టుకోండి. ఓకే, డన్. సో అకౌంట్స్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. తర్వాత మనకి ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా ప్యాసియోలి. ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ అంటే ఎవరు? లుకా ప్యాసియోలి.
ఈయన 1494లో డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. సో మనకి యాక్చువల్ గా అకౌంట్స్ లో సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు సింగిల్ ఎంట్రీ మోడ్ లో అకౌంట్స్ మెయింటైన్ చేస్తే మిస్టేక్స్ వస్తున్నాయి. అందుకోసం ఈయన 1494లో డబుల్ ఎంట్రీ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఏంటి సార్ అంటే, ఫస్ట్ సింగిల్ ఎంట్రీ మోడ్ గురించి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మనం ఒక మార్కెట్ వెళ్ళాం, మన బిజినెస్ కు మార్కెట్ వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ కంప్యూటర్ 50,000 పెట్టి పర్చేజ్ చేసింది. ఇప్పుడు 50,000 పెట్టి కంప్యూటర్ పర్చేజ్ చేస్తున్నామంటే, సో అవుట్ సైడ్ నుంచి మన బిజినెస్ లో కంప్యూటర్ వస్తుంది. మన బిజినెస్ నుంచి 50,000 బయటికి పోవాలి కదా. అలా 2 రాసుకునే వాళ్ళు కాదు, ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ రాసేవాళ్ళు. ఎయిదర్ అవుట్ సైడ్ నుంచి మన బిజినెస్ లో కంప్యూటర్ వస్తుందా, లేదంటే మన బిజినెస్ నుంచి ఏదైనా బయటికి అమౌంట్ బయటికి వెళ్తుందా, ఆ 2 ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. అలా కాకుండా ఈయన ఏం చేశాడంటే, అలా సింగిల్ గా మెయింటైన్ చేస్తే అకౌంట్స్ కరెక్ట్ గా రావని ఈయన ఏం చేశాడంటే 2 ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పాడు. అంటే ఏంటి, 50,000 కంప్యూటర్ మనం అవుట్ సైడ్ నుంచి మన బిజినెస్ లోకి వస్తుంది అంటే, మన బిజినెస్ నుంచి 50,000 అమౌంట్ బయటికి వెళ్తుంది. అలా 2 ట్రాన్సాక్షన్స్ రాస్తేనే అకౌంట్స్ గా కరెక్ట్ గా వస్తాయని ఈయన కనిపెట్టాడు. అప్పటి నుంచి అకౌంట్స్ కరెక్ట్ గా రావడం మొదలైనాయి. లేదంటే అకౌంట్స్ మిస్ మ్యాచ్ వచ్చేసి అనమాట. సో తర్వాత గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్. ఇవి 3 చాలా 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 ఇంపార్టెంట్. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. పర్సనల్, రియల్, నామినల్. పర్సనల్ రూల్ ఏంటి, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ రూల్ ఏంటి, డెబిట్ విచ్ కమ్స్ ఇన్, క్రెడిట్ విచ్ గోస్ అవుట్. అంటే వాట్ కమ్స్ ఇన్, వాట్ గోస్ అవుట్. నామినల్ అకౌంట్ అంటే ఏంటి, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇవి నామినల్ అకౌంట్ కిందకి వస్తాయి. రియల్ అకౌంట్ కిందకి వస్తుంది, పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది. వీటిని గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అని మనం చెప్తాం. గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ అని మనం క్లియర్ గా చెప్తాం. ఓకే, ఇవి 3 మీకు బాగా గుర్తుండాలి. ఈ 3 గురించి మీకు తెలిస్తే బిజినెస్ ఎలా రన్ చేయాలనేది మీకు తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ పర్సనల్ అకౌంట్స్. మీరు చెప్పండి, ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి చెప్పండి. ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి, క్యాపిటల్ ఉండాలి. ఓకే, ఇప్పుడు క్యాపిటల్ ఉండాలి అని మీరు చెప్తున్నారు. క్యాపిటల్ ఉండాలి అని మీరు చెప్పినప్పుడు బిజినెస్ కి క్యాపిటల్ ఎవరు ఇస్తారండి మార్కెట్ లో చెప్పండి. గుర్తుపెట్టుకోవాలి, బిజినెస్ వేరు, ఓనర్ వేరు. బిజినెస్ లో ఓనర్ కూడా ఒక ఎంప్లాయీ. బిజినెస్ ఓనర్ కూడా శాలరీ ఇవ్వాలి. మీరు బిజినెస్ పాయింట్ ఆఫ్ లో నిలబడి ఆలోచించాలి. ఓనర్ పాయింట్ ఆఫ్ లో నిలబడి ఆలోచిస్తే అకౌంట్స్ మిస్ మ్యాచ్ వస్తాయి. బిజినెస్ మనిషి కాదు కాబట్టి, దాని అంతగా అది పని చేసుకోలేదు కాబట్టి, నువ్వు ఏం చేస్తున్నావు, ఓనర్ అనే పర్సన్ బిజినెస్ లో నిలబడి ఆలోచిస్తున్నాడు అని నువ్వు ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నారాయణ ఐటీ సొల్యూషన్స్ అనే ఒక కంపెనీ పెట్టాలా. నారాయణ ఐటీ సొల్యూషన్స్ కి క్యాపిటల్ 10 lakhs కావాలి. అప్పుడు బిజినెస్ ఎవరి దగ్గర వెళ్ళి అప్పు తీసుకుంటుంది మార్కెట్ లో, 3 దగ్గర వెళ్ళొచ్చు. ఆ 3 ఎవరు, ఒకటి న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్, లేదా రిప్రజెంటేటివ్ పర్సన్స్ దగ్గర వెళ్ళి బిజినెస్ అప్పు తెచ్చుకోవచ్చు. సార్ న్యాచురల్ పర్సన్స్ అంటే ఎవరు అంటే ఇండివిజువల్స్. ఇండివిజువల్స్ అంటే ఎవరు, మనలాంటి హ్యూమన్ బీయింగ్స్. లోకేష్, క్రిష్, బాల, నారాయణ, కళ్యాణ్, వెంకట్, రమణ, కళ్యాణి, భార్గవి. సో ఎవరైనా కావచ్చు. వడ్డీలకు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా మార్కెట్ లో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. లేదు వాళ్ళు ఇవ్వలేదు, మార్కెట్ లో కొన్ని సంస్థలు ఉంటాయి, కంపెనీస్ ఉండొచ్చు, టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్ ఇలా. సో ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు, బ్యాంక్స్ ఉండొచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇలా బ్యాంక్స్ దగ్గర తెచ్చుకోవచ్చు. ఏజెన్సీస్ ఉండొచ్చు, డాబర్, కోల్గేట్ ఇలా ఏజెన్సీస్ దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు. ఇలా ఎవరి దగ్గర నుంచినా బిజినెస్ అప్ అనేది తెచ్చుకోవచ్చు. వారు కూడా ఇవ్వలేదు, రిప్రజెంటేటివ్ పర్సన్స్. రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటే ఎవరు, ఓనర్స్. ఓనర్స్ ని రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటారు. ఓనర్స్ ని క్యాపిటల్ అంటారు. ఓనర్ పేరుకి బదులు క్యాపిటల్ అనేది రాసుకుంటారు. ఓకే, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ బిజినెస్ దగ్గర డబ్బులు ఉండాలి, క్యాపిటల్ ఉండాలి. ఆ బిజినెస్ కి క్యాపిటల్ ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకోవచ్చు, మనుషులు కానీ సంస్థలు కానీ ఓనర్ దగ్గర నుంచి అప్పు తీసుకోవచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఒక బిజినెస్ ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే సంస్థల పేర్లతో కానీ మనుషుల పేర్లతో కానీ పర్సనల్ అకౌంట్ లో వస్తాయి. గుర్తుపెట్టుకోండి. వీటికి ఎగ్జాంపుల్, వీటి గోల్డెన్ రూల్ ఏంటి, డెబిట్ ద రిసీవర్,
క్రెడిట్ ద గివర్ అని మనం చెప్తాం. ఓకే, సో వీటికి ఎగ్జాంపుల్ ఇండివిజువల్ అంటే పర్సన్, ఆర్టిఫిషియల్స్ అంటే బ్యాంక్స్, రిప్రజెంటేటివ్స్ అంటే మనకి పార్ట్నర్షిప్ కానీ యూజ్ అవుతుంది. యా, ఓకే అండి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలి. ఓకే, డన్, బాగుంది. క్యాపిటల్ తో పాటు రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ అంటే ఏంటి? ఏముంటాయి మరి రియల్ అకౌంట్ లో? ఓన్లీ డబ్బులు ఉంటే సరిపోతుందా? నువ్వు ఆ బిజినెస్ పెట్టడానికి పర్టికులర్ ప్లేస్ కావాలి కదా. సో ప్లేస్ ఇంకేమేం కావాలి? రిసోర్స్ ఏం కావాలి బిజినెస్ కి? ఇంకా ఏం కావాలి మరి రిసోర్స్ చెప్పండి. రిసోర్స్ ఇంకా ఏం కావాలి? ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్. ఒక బిజినెస్ ప్లేస్ డబ్బులు ఉంటే సరిపోతుందా? బిజినెస్ పెట్టడానికి ఎక్కడ ఏం జరగాలి? దానికి కావాల్సిన రిసోర్స్ ఏంటి? ల్యాండ్ సార్, ల్యాండ్, తర్వాత ల్యాండ్, ల్యాండ్, బిల్డింగ్, ల్యాండ్ అండ్ వెరీ బిల్డింగ్. గుడ్. ఇంకా ల్యాండ్, ఫర్నిచర్, ఫర్నిచర్, వెరీ గుడ్. ఇంకా ఇంకా అంటే రోడ్ ఫెసిలిటీస్ కూడా అంటే ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ ఓన్లీ ఫెసిలిటీస్. మనీ ఉంటే మాత్రమే సరిపోదండి. ఓన్లీ మనీ ఉంటే మాత్రమే సరిపోదు. ఆ బిజినెస్ కు రిలేటెడ్ గా మనకి రిసోర్స్ కావాలి, అంటే అసెట్స్ కావాలి. అసెట్స్ అంటే ఏంటి? నువ్వు ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నావు? ఐటీనా, లేదంటే కాలేజా, ఇన్స్టిట్యూషనా? దానికి రిలేటెడ్ గా పర్టికులర్ ప్లేస్ కావాలి. ఆ ప్లేస్ లో బిల్డింగ్ ఉండాలి, ఆ బిల్డింగ్ లో ఫర్నిచర్ ఉండాలి, ఆ ఫర్నిచర్ తో పాటు మనకి బెంచెస్ ఉండాలి. ఓకే, సో తర్వాత ఫ్యాన్స్ ఉండాలి, ల్యాప్టాప్స్ ఉండాలి, డెస్క్టాప్స్ ఉండాలి, చైర్స్ ఉండాలి, ఫ్యాన్స్ ఉండాలి, ఏసీ ఉండాలి. ఇవన్నీ ఏంటి? అసెట్స్. అంటే డబ్బులు ఉంది 20 lakhs, పర్లేదు. దానితో పాటు మళ్ళీ బిజినెస్ మనకి ఏం కావాలి? పర్టికులర్ గా కొన్ని అసెట్స్ కావాలి. ఆ అసెట్స్ ఏంటి? ఫిక్స్డ్ అసెట్స్ కానీ, కరెంట్ అసెట్స్ కానీ, ఫిక్స్ ఈసీఎస్ కానీ. వీటితో పాటు క్యాష్ అనేది కూడా యాడ్ అవుతుంది. ఇవి రియల్ అకౌంట్ లో ఉంటాయి. వీటికి సంబంధించిన గోల్డెన్ రూల్ ఏముంది? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఈ వీటి గురించి నెక్స్ట్ స్లైడ్ లో క్లియర్ గా చెప్తాను. ఫిక్స్డ్, కరెంట్, ఫిక్స్ ఈసీఎస్ గుర్తుపెట్టుకోండి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే పర్సనల్ అకౌంట్, క్యాపిటల్ కావాలి. అవి ఉన్న తర్వాత నెక్స్ట్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి పర్టికులర్ ప్లేస్ కావాలి, అంటే అవి అసెట్స్. అవి రియల్ అకౌంట్ లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఫర్నిచర్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, క్యాష్, ఇవి రియల్ అకౌంట్ లో ఉంటాయి. ఓకే, డన్. డబ్బులుంది, బిజినెస్ కూడా సెటప్ చేసేసాం. ఇంకా మన బిజినెస్ లాంచ్ చేసాం. లాంచ్ చేసిన తర్వాత నీ బిజినెస్ లో పని చేయడానికి, నీ బిజినెస్ లో మంత్లీ నువ్వు ఆపినా ఆగకుండా జరిగే కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇన్కమ్స్ ఉంటాయి. ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇన్కమ్స్ ఉంటాయి. అవి ఎక్కడుంటాయి? నామినల్ అకౌంట్స్ లో ఉంటాయి. నామినల్ అకౌంట్స్ లో ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఉంటాయి. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అని మనం చెప్పుకుంటాం. వన్స్ ఒకసారి నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసావా, నీ బిజినెస్ లో ఇన్కమ్స్ వచ్చినా రాకపోయినా ఎక్స్పెన్సెస్ మాత్రం మంత్లీ కామన్ గా ఉంటాయి. వితౌట్ ఎక్స్పెన్సెస్ లేకుండా అసలు బిజినెస్ రన్ కాదు. వితౌట్ ఎక్స్పెన్సెస్ లేకుండా బిజినెస్ అసలు రన్నే కాదు. ఇది గుర్తుపెట్టుకోండి లైఫ్ లో. నువ్వు వన్స్ ఒకసారి బిజినెస్ స్టార్ట్ చేసావా, కంపల్సరిగా ఎక్స్పెన్సెస్ ఆగవు. ఎక్స్పెన్సెస్ లేకుండా అసలు బిజినెస్ జరగదు. గుర్తుపెట్టుకోండి లాజిక్. సో మీ బిజినెస్ లో పనిచేసే ఎంప్లాయీస్ కి ఏమి ఇవ్వాలమ్మా చెప్పండి? ఎక్స్పెన్సెస్ ఏముంటాయి నామినల్ అకౌంట్ లో? చెప్పండి, ఏ ఉండాలి? మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కి ఏమి ఇవ్వాలమ్మా మంత్లీ? రెంట్, సాలరీస్ సార్ రెంట్, ఆఫీస్ ఓన్ salaries. కాకపోతే ఏం చేయాలమ్మా? నెలకు రెంట్ రెంట్ ఇవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా ఇన్స్టిట్యూషన్ అనుకో, లేదా ఇన్స్టిట్యూట్ పెట్టావు అనుకో. సో మంత్లీ రెంట్ పే చేయాలి, ఎంప్లాయీస్ కి సాలరీస్ ఇవ్వాలి, ఆఫీస్ అన్నాక ఎలక్ట్రిసిటీ Salary బిల్ ఉంటుంది, ఎవరైనా ఎంక్వైరీకి వస్తే టెలిఫోన్కి వెళ్ళి ఉంటుంది, అసెట్స్ కింద డిప్రిసియేషన్ ఉంటుంది, ఎక్కడైనా కొరియర్ చేస్తావు పోస్టేజ్ ఉంటుంది, ఓకే, స్టేషనరీ ఉంటుంది, ఓకే, తర్వాత ఎక్కడైనా బయట అప్పు తెచ్చిండో దానికి ఇంట్రెస్ట్ కట్టాలి, కమిషన్స్ ఇవ్వాలి, డిస్కౌంట్స్ ఇవ్వాలి. ఇవన్నీ ఏంటి మా ఎక్స్పెన్సెస్. ఇవన్నీ ఎక్స్పెన్సెస్ అన్నమాట. ఇన్కమ్స్ ఏముంటాయి? ఇన్స్టిట్యూట్ అన్నాక ట్రైనింగ్ ఫీజు రిసీవ్డ్,
రూమ్ రెంట్ ఫీజు రిసీవ్డ్, హాస్టల్ ఫీజు రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవి ఇన్కమ్స్ కిందకి వస్తాయి. ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ నామినల్ అకౌంట్ లో ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ రియల్ అకౌంట్ లో ఉంటాయి. పర్సనల్ పేర్లు కానీ, మనుషుల పేర్లు కానీ, సంస్థల పేర్లు కానీ ఏమైనా ఉంటే అవి పర్సనల్ లో ఉంటాయి. ఇవి మూడు నువ్వు అర్థం చేసుకుంటే ఒక బిజినెస్ ఎలా రన్ చేయాలి అనేది నీకు తెలుస్తుంది. నువ్వు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా జస్ట్ లాజికల్ గా థింక్ చేసి ఆలోచించండి, అంతే, ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఓకే, సో డన్. నెక్స్ట్, ఇప్పుడు మీకు చెప్పాను కదా అసెట్స్ 3 రకాలని: ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటిమా? ఎనీవన్? ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి అసలు చెప్పండి. ల్యాండ్, బిల్డింగ్, మెషినరీ సార్. ఉమ్, ల్యాండ్, ఫర్నిచర్, ఉమ్, కంప్యూటర్. ఉమ్. అంటే అంటే ఓకే, డన్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటో చెప్పారు, డన్. సో దాని యొక్క వ్యాలిడిటీ చెప్పండి. లాంగ్ టర్మ్ సార్. లాంగ్ టర్మా? అదే ఎన్ని వ్యాలిడిటీ, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు? Above 1 year. అబోవ్ 4 Above years. 1 అబోవ్ 1 ఇయర్, వెరీ గుడ్. సో ఫిక్స్డ్ అసెట్స్ వల్ల మన బిజినెస్ అబోవ్ 1 ఇయర్ పైన జరిగినట్లయితే అవి ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఇప్పుడు మనం కొన్నాం కంప్యూటర్, ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్, మిషనరీ, ఇవన్నీ 1 ఇయర్ పైనే వీటి వల్ల మన బిజినెస్ యూజ్ పొందాలి. వీటిని మనం ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఓకే, వెరీ గుడ్. తర్వాత కరెంట్ అసెట్స్ అంటే ఏంటి మా? కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? ఇవి 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వీటిని మనం కరెంట్ అసెట్స్ అంటాం. క్యాష్ డిపాజిట్ చేస్తాం, అవసరమైనప్పుడు విత్డ్రా చేసుకుంటాం బ్యాంకులో. కస్టమర్స్, డెబ్టార్స్ అంటే ఇప్పుడు మీరు మా దగ్గర టాలీ నేర్చుకుంటున్నారు. ఓకే, మీరు మన దగ్గర టాలీ నేర్చుకుంటున్నారు, నెక్స్ట్ ఎస్ఐపి కూడా నేర్చుకోవచ్చు. అంటే 6 months లోపలే ఇది రొటేషన్ జరుగుతుంది. బ్యాంక్స్ లో డిపాజిట్ చేస్తారు, విత్డ్రా చేసుకుంటారు, లిక్విడ్ అసలే మన చేతిలో ఉన్నప్పుడు. తర్వాత బిల్స్ రిసీవబుల్స్. బిల్స్ రిసీవబుల్స్ బిల్స్ రిసీవబుల్స్ అంటే ఏంటి? మన దగ్గర ఎవరైనా సర్వీస్ తీసుకుంటే, మన దగ్గర ఎవరైనా సర్వీస్ అనేది తీసుకుంటే, లేదంటే మన దగ్గర ఎవరైనా కోర్స్ నేర్చుకుంటే వాళ్ళు 6 months లోపల డబ్బులు ఇవ్వాలి. ఎవరు ఎంత డబ్బులు ఇవ్వాలనేది బిల్స్ రిసీవబుల్స్ లో ఎంటర్ చేసి మనం పెట్టుకుంటాం. తర్వాత షేర్స్. మీరు లక్కీ భాస్కర్ సినిమా చూసింటారు. సో షేర్స్ లో నువ్వు అమౌంట్ పెట్టావంటే అది పెరగచ్చు, లేదంటే తగ్గచ్చు. రొటేషన్ అమౌంట్ 6 months లోనే దీని యొక్క రిజల్ట్ కనబడుతూ ఉంటుంది. వీటిని షేర్స్ అంటాం. వీటిని కరెంట్ అసెట్స్ లో అంటాం. 6 months లోపలే రొటేషన్ జరుగుతాయి. ఫిక్స్డ్ అసెట్స్ అంటే 1 year పైన దీనివల్ల యూజ్ పొందాలి. తర్వాత ఫిక్సీసియస్. ఫిక్సీసియస్ అంటే ఏంటి? మనకి ఇవి గుడ్ విల్, మంచిగా గుడ్ విల్ అనమాట. గుడ్ విల్ అంటే ఇప్పుడు టాటా ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇండియా మొత్తం మీద ఎక్కడ కొనినా అమ్మినా వాటి మీద మంచి బజ్ ఉంది. అంటే ఏంటి? క్వాలిటీ క్వాంటిటీ బాగా మెయింటైన్ చేస్తారు. పేటెంట్ రైట్స్. ఇప్పుడు కరోనాకి ఏదో ఒక దేశం కనిపెట్టింది అనుకో ఫార్ములా, ఓకే, అదే ఫార్ములా ఇతర దేశాలు ఉపయోగించాలంటే ఆ దేశం పర్మిషన్ ఇవ్వాలి, పేటెంట్ రైట్స్ ఇవ్వాలి. తర్వాత ట్రేడ్ మార్క్స్. ట్రేడ్ మార్క్స్ అంటే ఏంటి? కంపెనీ లోగోస్. ఆ లోగోస్ చూస్తేనే ఇది పలానా కంపెనీ లోగో అని మనం తెలుసుకోవచ్చు. దాన్ని ట్రేడ్ మార్క్స్ అంటారు. కాపీ రైట్స్. ఏదైనా బుక్స్ రాసినా, సాంగ్స్ రాసినా, మూవీస్ స్టోరీస్ రాసినా, పోయమ్స్ రాసినా, ఏదైనా మెటీరియల్స్ ప్రిపేర్ చేసినా సి అని రౌండ్ అప్ ఉంటుంది, దాన్ని కాపీ రైట్స్ అంటాం. ఈ మూడు కలిపితే ఎక్కడ ఉంటాయమ్మా? ఫిక్స్డ్, కరెంట్, ఫిక్సీసియస్. ఈ మూడు కలిపితే ఎక్కడ ఉంటాయమ్మా? పర్సనలా, రియలా, నామినలా? ఏ ప్లేస్ లో ఉంటాయమ్మా? వెరీ గుడ్ గైస్, నామినల్ సార్. రియల్ అకౌంట్ లో ఉంటాయి. ఓకే, గుడ్. సో నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ మా. ఎక్స్పెన్సెస్ ఎన్ని రకాలు? 2 రకాలు: డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని ఎక్కడ జరుగుతాయి? ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని ఎక్కడ జరుగుతాయి? ఆఫీస్ లో జరుగుతాయి. ఓకే, సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఇప్పుడు మార్నింగ్ నుంచి నువ్వు ఈవినింగ్ వరకు వర్క్ చేసి ఆన్ ద స్పాట్ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతావు, వేజెస్. ఫ్యాక్టరీ ఓన్ కాదు, ఫ్యాక్టరీకి రెంట్ కట్టాలి. సో ఫ్యాక్టరీలో మెషిన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. సో లైక్ ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి స్టాక్ ఆర్ గూడ్స్ ఎక్స్పోర్ట్ అవ్వాలంటే క్యారేజ్ ఇన్వర్డ్స్. వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కూడా చూసుకోవాలి. సో గోడౌన్స్ ఉంటే గోడౌన్స్ కి రెంట్ కూడా కట్టాల్సి వస్తుంది.
సో ఇవన్నీ ఏవి వచ్చినా కూడా మనకి ఎక్స్పెన్సెస్ లో మీరు తీసుకోవాలి. తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇవి మంత్లీ ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇవ్వాలి, ఆఫీస్ ఓన్ కాకపోతే రెంట్ ఇవ్వాలి, ఎవరైనా నీ ఇన్స్టిట్యూషన్ కోసం పనిచేస్తే వాళ్ళకి కమిషన్ ఇవ్వాలి, అసెట్స్ మీద డిప్రిసియేషన్ తీయాలి, ఎవరైనా కోర్సులో ఏదైనా కన్జ్యూమ్షన్ ఉంటే డిస్కౌంట్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఆఫీస్ నాకు టెలిఫోన్ ఛార్జెస్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ కిందనే వస్తాయి. ఈ డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ రెండు కలిపితే ఎక్స్పెన్సెస్ అంటాం. ఈ ఎక్స్పెన్సెస్ పర్సనల్ లో ఉంటాయా, రియల్ లో ఉంటాయా, నామినల్ ఉంటాయండి? చెప్పండి. నామినల్. వెరీ గుడ్ గైస్, నామినల్ అకౌంట్ లో ఉంటాయి. ఓకే, సూపర్. నెక్స్ట్ ఇన్కమ్స్ రెండు రకాలు, డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఓకే, డైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఏంటి? ఇవి ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇప్పుడు నువ్వు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నావు, కంపల్సరీగా నీకు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఏదైనా నీ బాడీ ఇంజూర్ అయింది అనుకోండి, ఆ ఇన్సూరెన్స్ మీకు వస్తుంది, క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఫ్రైట్ ఛార్జెస్, ఏదైనా వేరే దేశాలకు ఏదైనా కంటెంట్ కానీ ఏదైనా సరుకు కానీ పంపించినప్పుడు వాటి మీద కూడా డబ్బులు అనేది రిసీవ్ చేసుకుంటారు. డెలివరీ, ట్రాన్స్పోర్టేషన్, ప్రొఫెషనల్ ఛార్జెస్, కన్సల్టెన్సీ ఛార్జెస్, మెయింటెనెన్స్ సర్వీస్ రిసీవ్డ్. రిసీవ్డ్ అనే పదాలు ఉంటాయమ్మా, ఇవి ఆఫీస్లో కాకుండా ఫ్యాక్టరీలో జరుగుతాయి. అదే ఇండైరెక్ట్ ఇన్కమ్స్ లో చూస్తే, మీ బిజినెస్ వేరే వాళ్ళ బిజినెస్ కి 1 lakh 2 lakhs ఇచ్చింది, ఊరికి ఇస్తామా? ఇంట్రెస్ట్ కోసమే ఇస్తాం, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. సో కమిషన్స్ రిసీవ్డ్. మీకు ఏదైనా పెద్ద బిల్డింగ్ ఉంది, దాంట్లో 100 కుటుంబాలు నివసిస్తున్నారు, నెల నెల వాళ్ళు మీకు రెంట్ ఇస్తారు, రెంట్ రిసీవ్డ్. సో ఇంకా ఎవరికైనా మీరు 1 lakh పర్చేజ్ చేశారు, వాళ్ళకి 20,000 ఇచ్చారు, 20,000 ఇవ్వలేదు, అది మీకు డిస్కౌంట్ రిసీవ్డ్. మీ బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఆ ఇన్వెస్ట్మెంట్ మీద మీకు ఇంట్రెస్ట్ వచ్చింది, 1 lakh చేస్తే 2 lakhs వచ్చింది, దాన్ని ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. డ్రాయింగ్స్, ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే అది డ్రాయింగ్స్ అంటారు. పర్సనల్ యూజ్ కోసం తీసుకున్న తర్వాత 1 or 2 years ఉపయోగించుకొని ఒక 1 lakh తీసుకున్నాడు, 2 years ఉపయోగించుకొని అదే డబ్బులు ఇస్తే బిజినెస్ ఒప్పుకోదు కదా, దానికి ఇంట్రెస్ట్ కూడా ఇవ్వాలి, దాన్ని ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటారు. ఈ రెండు కలిపితే ఇన్కమ్స్ అంటారు. ఈ ఇన్కమ్స్ ఎక్కడ ఉంటాయమ్మా? పర్సనల్, రియల్, నామినల్, ఎక్కడ ఉంటాయి చెప్పండి. నామినల్. వెరీ గుడ్ గైస్, నామినల్. మనకి మార్కెట్ లో టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని రకాలంటే 3 రకాలు చెప్పాలి, మీకు ఇంటర్వ్యూలో అడిగినా కూడా చెప్పాలి. క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్. అసలు క్యాష్ అంటే ఏంటిమా? ఇప్పుడు మీరు ఒక షాప్కి వెళ్ళారు, ఆన్ ద స్పాట్ 1 lakh మీరు క్యాష్ ద్వారా చెక్ ద్వారా కానీ వెళ్ళి మీకు కావాల్సిన స్టాక్ ఆర్ గుడ్స్ ని పర్చేజ్ చేశారు. సో దాన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ అంటారు. మీరు షాప్కి వెళ్ళారు, 1 lakh సరుకు తీసుకున్నారు, కానీ డబ్బులు ఇవ్వలేదు, అతను మీ పేరు రాసుకుంటాడు, దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటారు. సో తర్వాత నెక్స్ట్ నాన్ క్యాష్. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? అసెట్స్ మీద డిప్రిసియేషన్ ఇస్తారు. టైపింగ్. ఓకే, సో అసెట్స్ మీద డిప్రిసియేషన్ ఇస్తాం అంటే డబ్బులు ఇవ్వడం తీసుకోవడం జరగదు, అక్కడ ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి, జరిగిపోయిన వాటి మీద ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. పర్చేజ్ చేశారు, దానిలో 10,000 డ్యామేజ్ జరిగిన సరుకు మళ్ళీ పర్చేజ్ రిటర్న్ ఇస్తారు. కస్టమర్కి సేల్ చేశారు, దానిలో 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది, కస్టమర్ మళ్ళీ నీకు సేల్స్ రిటర్న్ చేస్తారు. ఇక్కడ డబ్బులు ఇవ్వడం తీసుకోవడం జరగదు. ఓకే, వీటిని టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అని మనం చెప్పుకుంటాం. టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. అకౌంటింగ్ సైకిల్, మీరు బీకామ్ చదివి ఉంటే కనుక మీకు అకౌంటింగ్ సైకిల్ గురించి ఐడియా ఉంటుంది. అండర్స్టాండ్ ద ట్రాన్సాక్షన్, జర్నల్ ఎంట్రీ, లెడ్జర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఇది ప్రాసెస్. ఓకే, ఈ ప్రాసెస్ మొత్తం మీద మాన్యువల్ గా మీకు మార్కెట్ లో సక్సెస్ అనేది ఉంటుంది. మాన్యువల్ గా ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనకి 2 types ఆఫ్ అకౌంటింగ్ ఉంటాయి, ఒకటి మాన్యువల్ యాక్టివిటీస్ ఉంటాయి, మరొకటి అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. అకౌంటింగ్ మనకి ఫస్ట్ ఏం చేస్తామంటే అకౌంటింగ్ సాఫ్ట్వేర్ లో అసలు ఆ ట్రాన్సాక్షన్ ని అండర్స్టాండ్ చేసుకొని ఏ ఓచర్లో ఎంటర్ చేయాలనేది మాన్యువల్ మెథడ్. సాఫ్ట్వేర్ లోకి వచ్చిన తర్వాత వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత, లెడ్జర్ క్రియేషన్ చేసిన తర్వాత ఓచర్ పోస్టింగ్ చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్ గా ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతాయి. ఇవన్నీ ఆటోమేటిక్ గా జనరేట్ అనేది అయిపోతాయి. ఇది సాఫ్ట్వేర్ మెథడ్. సో మనకి టర్మినాలజీస్, అకౌంట్స్ లో మనం తెలుసుకోవాల్సిన టర్మినాలజీస్, ఇవి మీరు కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల మీకు అన్ని తెలుస్తాయి. అసలు ఏంటి క్యాపిటల్ అంటే ఏంటి, డ్రాయింగ్స్ అంటే ఏంటి, సేల్స్ అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, బ్యాడ్ డెబ్ట్స్ అంటే ఏంటి, అసెట్స్, లయబిలిటీస్, ఇవన్నీ కూడా మీకు ప్రాపర్ గా క్లియర్ గా తెలిసిపోతాయి. ఓకే, ఇప్పుడు మీరు బేసిక్ క్లాసెస్ అన్ని విన్నారు.
విన్నారు కదా. ఇప్పుడు వీటిలో మీరు డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేయాలి. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో క్యాపిటల్ అని వచ్చింది. ఆల్రెడీ మీకు మెటీరియల్ పంపించాను నేను. ఆల్రెడీ మీకు మెటీరియల్ అనేది పంపించాను. ఐ థింక్ అది మీరు చూసుకొని ఉండాలి. చూసుకోండి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఓపెన్ చేసుకోవాలి మీరు. నేహా ప్రైవేట్ లిమిటెడ్ అని ఫస్ట్ ప్రాబ్లం మీరు ఓపెన్ చేయాలి. ఈ ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం ఈ మూడింటికి మీరు డెబిట్ క్రెడిట్ చేయాలి. డెబిట్ క్రెడిట్. ఓకే. సో క్యాపిటల్ ఉందమ్మా, పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. క్యాపిటల్ ఉంది, పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. క్యాపిటల్ అనేది ఏం అకౌంట్ అమ్మా? పర్సనలా, రియలా, నామినలా? చెప్పండి. పర్సనల్. సో ఒక బిజినెస్ మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే మన బిజినెస్ కి ఫస్ట్ క్యాపిటల్ కావాలి. ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలన్నా, ఒక బట్టల షాప్ పెట్టాలన్నా, మొబైల్ షాప్ పెట్టాలన్నా ఫస్ట్ మనకి ఏం కావాలి? క్యాపిటల్ ఉండాలి. క్యాపిటల్. సో యాజ్ పర్ అకౌంట్స్ ప్రకారంగా ఓనర్ పేరే క్యాపిటల్. ఇప్పుడు నా పేరు లోకేష్ ఉంది. నేనే నా బిజినెస్ కి లోకేష్ ఇన్ఫోటెక్ అనే సంస్థకి 5 lakhs డబ్బులు ఇచ్చాను. బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది. సో ఓనర్ పేరు లోకేష్, కానీ యాజ్ పర్ అకౌంట్స్ ప్రకారంగా ఓనర్ పేరుకి బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. క్యాపిటల్ అంటే హ్యూమన్ బీయింగ్ కదా, హ్యూమన్ బీయింగ్ అంటే పర్సనల్ అకౌంట్. ఓకే, వెరీ గుడ్. క్యాష్ అంటే అమ్మా, క్యాష్ అంటే ఏం అకౌంట్? పర్సనల్, రియల్, నామినల్? వెరీ రియల్. గుడ్. పర్సనల్ రూల్ ఏంటి? పర్సనల్ రూల్ ఏంటి? క్రెడిట్ ద Deb- గివర్. ప్రాసెస్ కరెక్ట్ గా చెప్పండి. డెబిట్ రిసీవర్, క్రెడిట్ Very గివర్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. వెరీ గుడ్. నెక్స్ట్ రియల్ అకౌంట్ ఏంటి రూల్? వాట్ కమ్స్ ఇన్ వాట్ గోస్. వెరీ గుడ్. వాట్ కమ్స్ ఇన్ డెబిట్ వాట్ గోస్. ఓకే, డన్. ఇప్పుడు ఈ ఈ రూల్ ప్రకారంగా, క్యాపిటల్ సైడ్ ఉన్న రూల్ ప్రకారంగా, క్యాష్ సైడ్ ఉన్న రూల్ ప్రకారంగా డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది? చెప్పండి. డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది? క్రెడిట్ గివర్ క్యాపిటల్. వెరీ గుడ్. క్యాపిటల్ క్రెడిట్ అవుతుంది. క్యాష్ అనేది కమ్స్ ఇన్. కమ్స్ ఇన్. వన్ సైడ్ మీరు కనుక్కుంటే చాలు, ఆటోమేటిక్ గా మరొకటి ఆపోజిట్ అయిపోతుంది. ఓకేనా, డన్. సో ఇప్పుడు ఓనర్ అనేవాడు గివర్, డబ్బులు ఇస్తున్నాడు. అది బిజినెస్ లోకి క్యాష్ రూపంలో కమ్స్ ఇన్. ఓకేనా. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ ఒక 10 lakhs ఉంది. ఓకే, డన్. ఒక ఇన్స్టిట్యూషన్ మీరు స్టార్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ మీ బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ కావాలి కదా. కాబట్టి మార్కెట్ లో ఉన్న సప్లయర్ దగ్గరికి మీ బిజినెస్ వెళ్ళింది. దినేష్ ఐటీ సొల్యూషన్స్ దగ్గర వెళ్ళి సమ్ స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేసింది. ఓకేనా. పర్చేజ్ అనేది ఏం అకౌంట్? రియల్ అకౌంట్. సో మాక్సిమం యాజ్ పర్ బుక్స్ ప్రకారంగా నామినల్ అకౌంట్. ఓకేనా. యాజ్ పర్ బుక్స్ ప్రకారంగా నామినల్ అకౌంట్ వస్తుంది. బట్ నామినల్ అకౌంట్ తీసుకునే బదులు రియల్ అకౌంట్ తీసుకున్నారంటే కొంచెం రిలేటెడ్ మీనింగ్ వస్తుంది. కానీ యాజ్ పర్ బుక్స్ ప్రకారంగా మనం పోవాలి. బట్ తీసుకోవచ్చు, తప్పులేదు. కానీ రిలేటెడ్ మీనింగ్ అంటే రియల్ అయితే కొంచెం బాగుంటుంది చెప్పుకోవడానికి. బట్ యాజ్ పర్ బుక్స్ ప్రకారంగానే మనం నేర్చుకున్నాం. ఓకే, పర్సనల్ పర్చేజ్ అనేది నామినల్ అకౌంట్ వస్తుంది. ఓకే, దినేష్ నేమ్ వచ్చిందంటే ఏం అకౌంట్ తీసుకోవాలి? సన్రీ అది రిటర్న్. కాదు బ్రదర్, నేను అడిగేది గ్రూప్ కాదు. పర్సనల్ అకౌంట్ సార్. పర్సనల్ ప్లస్. నామినల్ రూల్ ఏంటి? నామినల్ రూల్ ఏంటి? ఎక్సెస్ అండ్ లాసెస్, ఇన్కమ్స్ అండ్ ప్రాపర్ గా గెయిన్స్. చెప్పాలి. ఎక్స్పెన్సెస్, లాసెస్ డెబిట్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్. డెబిట్, ఎక్స్పెన్సెస్, క్రెడిట్, ఇన్కమ్స్ అని చెప్పాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, పర్సనల్ రూల్ ఏంటి? పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద Credit the giver. డెబిట్ ద గివర్, క్రెడిట్ ద ఓకే, done. ఇప్పుడు మన బిజినెస్ దినేష్ ఐటీ సొల్యూషన్స్ నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేసింది. సో కాబట్టి దినేష్ ఐటీ సొల్యూషన్స్ డెబిటా క్రెడిటా? పర్చేజ్ ఏమవుతుంది, దినేష్ ఏమవుతుంది? ఇటు సైడ్ రూల్ ప్రకారంగా చెప్పండి.
ఇక్కడ ఉన్న రూల్ ప్రకారంగానే తీసుకోవాలి మీరు. ఓన్ గా ఇమాజినేషన్ చేయొద్దు. పర్చేజ్ అంటే మన బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా వస్తుంది సార్ వస్తుంది అనేది ఇన్కమ్. పక్కన పెట్టు, అది సెకండరీ. ప్రజెంట్ ఇప్పుడు నువ్వు పర్చేజ్ చేస్తున్నావు ఆన్ ద స్పాట్, అది నీకు ఎక్స్పెన్స్ ఇన్కమా? ఓకే నీ బిజినెస్ నుంచి ఇన్కమ్ సార్. ఇన్కమ్ కాదండి. ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ సార్. ఇప్పుడు సారీ మీరు సార్. ఒక వస్తువు కొంటున్నారండి, అంటే అది నీకు ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ Expenses. అనేది డెబిటా ఎక్స్పెన్సెస్ క్రెడిటా? సార్. డెబిట్. సో Debit, పర్చేజ్ sir. ఏమవుతుంది? డెబిట్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా దాని ఆపోజిట్ ఏమవుతుంది? క్రెడిట్ అవుతుంది. క్రెడిట్. ఓకే. క్రెడిట్ So, అవుతుంది. ఫ్రమ్ అంటే నుండి, దినేష్ నుండి. దినేష్ ఇస్తున్నాడు, గివర్. మన బిజినెస్ లోకి ఒకవేళ మీరు నామినల్ కాకుండా రియల్ తీసుకున్నారు అనుకోండి, సో అతను ఇస్తున్నాడు కాబట్టి మన బిజినెస్ లోకి కమ్స్ ఇన్, అలా వస్తుంది. ఓకే. యా, ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ అప్పు జరుగుతుందా, క్యాష్ జరుగుతుందా? చెప్పండి. అప్పు అప్పు సార్. అని ఎలా చెప్తున్నారు? అప్పు. క్యాష్ లేదు కాబట్టి. వెరీ గుడ్, సూపర్. అక్కడ క్యాష్ చెక్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది అప్పు ట్రాన్సాక్షన్. డన్. ఇప్పుడు మన బిజినెస్ అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మన బిజినెస్ ఏం చేయాలి? దినేష్ ఐటీ సొల్యూషన్ కి సేల్ చేయాలి. క్యాష్ అనేది ఏం అకౌంట్? రియల్ అకౌంట్. దినేష్ రియల్ రూల్ ఏంటి? Personal రియల్ రూల్ accounts. ఏంటి? Debit the commission, credit the goes out. పర్సనల్ రూల్ ఏంటి? Debit the receiver, credit the giver. ఓకే. ఇప్పుడు మన బిజినెస్ డబ్బులు పే చేస్తుంది ఎవరికి? దినేష్ కి. అంటే మన బిజినెస్ నుంచి డబ్బులు బయటకు వెళ్తుందా వస్తుందా? క్యాష్ సైడ్. సో క్యాష్ అనేది ఏమవుతుంది? Goes out, sir. గోస్ అవుట్. మన Credit అవుతుంది, sir. Credit, గోస్ అవుట్. sir. అక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? దినేష్. Din- ఓకే. మన బిజినెస్ నుంచి అవుట్ సైడ్ కి ఏం వెళ్తున్నాయి, అవుట్ సైడ్ నుంచి మన బిజినెస్ కి ఏం వస్తున్నాయి అనేది నువ్వు ఆలోచిస్తే అకౌంట్స్ కరెక్ట్ గా వస్తాయి. యా, ఒక 10 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. మీ బిజినెస్ కోసం స్టాక్ ఆర్ గూడ్స్ ను పర్చేజ్ చేశారు. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? మార్కెట్ లో కస్టమర్ కి సేల్స్ చేస్తున్నారు. సేల్స్ టు కోమలి ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. సేల్స్ అనేది ఏం అకౌంట్? రియల్. యాజ్ పర్ అకౌంట్స్ ప్రకారంగా నామినల్. Real accounts. యాజ్ పర్ అకౌంట్స్ ప్రకారంగా నామినల్. ఓకేనా? సేల్స్ అనేది పర్చేజ్, సేల్స్ రిటర్న్, పర్చేజ్ రిటర్న్స్, ఇవన్నీ నామినల్ కిందకి వస్తాయి యాజ్ పర్ బుక్స్ ప్రకారంగా. ఓకే. సో డన్. నెక్స్ట్, అది మనం రియల్ తీసుకున్నా ప్రాబ్లం ఏం లేదు, కానీ రిలేటెడ్ మీనింగ్ వస్తుంది రియల్ తీసుకుంటే. బట్ యాజ్ పర్ బుక్స్ ప్రకారంగా మనం వెళ్దాం. ఓకే. నామినల్ అకౌంట్. కోమలి ఏమొస్తుంది? పర్సనల్ అకౌంట్. నామినల్ రూల్ ఏంటి? ఎక్స్పెన్సెస్ డెబిట్, ఇన్కమ్స్ క్రెడిట్. లాస్ట్ సో డెబిట్ ఎక్స్పెన్సెస్, Sir, debit expenses. పర్సనల్ రూల్ ఏంటి? Credit incomes. Debit the receiver, receiver. credit the giver. క్రెడిట్ ఇప్పుడు ద గివర్. సేల్స్ అంటే మన బిజినెస్ నుంచి స్టాక్ బయటికి వెళ్తుంది, సేల్ చేస్తున్నాం, అది మనకి ఇన్కమ్ ఎక్స్పెన్సా? ఇన్కమ్ సార్. Income, sir. క్రియేట్ అవుతుంది. సో మనకి ఇన్కమ్ అంటే అటుపక్క ఎవరికి సేల్ చేస్తున్నాం? అటుపక్కకి కోమలికి సేల్ చేస్తున్నాం. కోమలి. అతను రిసీవర్. Common private limited. ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ అప్పుగా క్యాష్ గా? అప్పు Very good. ఎలా చెప్తున్నారు అప్పు అని? క్యాష్ లేదు కాబట్టి. సూపర్. నెక్స్ట్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కోమలి ప్రైవేట్ లిమిటెడ్. క్యాష్ అనేది ఏం అకౌంట్? రియల్ కోమలి. అకౌంట్. పర్సనల్ అకౌంట్. Personal account. Personal account. రియల్ రూల్ ఏంటి? వాట్ Debit the comes in. కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. Debit comes in, credit goes out. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద Debit రిసీవర్, the receiver, క్రెడిట్ గివర్. credit the giver. ఇప్పుడు క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కోమలి దగ్గర నుంచి మన బిజినెస్ క్యాష్ రిసీవ్ చేసుకుంటుంది. సో ఇక్కడ క్యాష్ సైడ్ ఉన్న రూల్ ప్రకారంగా, కోమలి సైడ్ ఉన్న రూల్ ప్రకారంగా డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ ఏమవుతుంది? డెబిట్ క్యాష్ సార్.
Sir, debit cash comes in, sir. కోమలి గివర్ ఫార్ములా క్రెడిట్. గివర్. ఓకే, డన్ గైస్. ఓకే, ఇంకా బిజినెస్ మనం స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా మనకు బిజినెస్ రిలేటెడ్ గా ఒక కరెంట్ అకౌంట్ ఉండాలి. సో ఇప్పుడు సేవింగ్ అకౌంట్ అంటే ఏంటి, కరెంట్ అకౌంట్ అంటే ఏంటి, ఎవరైనా చెప్పగలరా? సేవింగ్ అకౌంట్ అంటే ఏంటి, కరెంట్ అకౌంట్ అంటే ఏంటి? సేవింగ్ అంటే మామూలుగా పర్సన్స్ యూజ్ చేసేది సార్. కరెంట్ అంటే బిజినెస్ మ్యాన్స్. సో సేవింగ్ అకౌంటే మన పేరు మీద ఉంటే దాన్ని సేవింగ్ అకౌంట్ అంటారు. అదే సంస్థ పేరు మీద ఉంటే అది కరెంట్ అకౌంట్ అంటారు. ఓకే, క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. క్యాష్ అనేది ఏం అకౌంట్? రియల్ అకౌంట్. ఎస్బీఐ Real accounts. పర్సనల్. పర్సన్ రియల్ సార్. రూల్ ఏంటి? వాట్ Debit కమ్స్ comes ఇన్ Debit the receiver. పర్సనల్. ఓకే Debit comes in, goes out. Credit. సో దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ సైడ్ ఉన్న రూల్ ప్రకారంగా, ఎస్బీఐ డెబిట్ సో సార్, ఎస్బీఐ క్యాష్ క్రెడిట్. బ్యాంక్ సైడ్ ఉన్న రూల్ ప్రకారంగా ఏది డెబిట్ ఏది క్రెడిట్? ఎస్బీఐ Sir, cash goes out, sir. వెరీ గుడ్. బ్యాంక్ SBI account. Bank receiver, sir. Receiver. నెక్స్ట్ రెంట్ పెయిడ్. పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. రెంట్ అనేది ఏం అకౌంట్? పర్సనల్, రియలా, నామినల్? అంటే నామినల్. నామినల్ క్యాష్ సార్. అనేది రియల్. నామినల్ రూల్ ఏంటి? Real accounts. నామినల్ రూల్ ఏంటి? ఎక్స్పెన్సెస్. Debit expenses credit. యా. రియల్ రూల్ ఏంటి? Sir, క్రెడిట్. debit expenses credit. రియల్ రూల్ ఏంటి? డెబిట్ What కమ్స్ ఇన్, comes in క్రెడిట్ గోస్ అవుట్. Debit comes in, credit goes out. రెంట్ పెయిడ్ అంటే రెంట్ ఏమవుతుంది, డెబిటా క్రెడిటా? రెండు డెబిట్ వెరీ సార్. గుడ్. సో క్యాష్ అనేది గోస్ అంటే రెంట్ పే Credit. చేస్తున్నాం అంటే అది మన బిజినెస్ కి ఎక్స్పెన్స్ అవుతుంది. రెంట్ అనేది మన బిజినెస్ కి ఎక్స్పెన్స్ అవుతుంది. లైక్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని ఆల్వేస్ మనకి ఎక్స్పెన్సెస్ వస్తాయి. చెప్పండి అమ్మా, డైరెక్ట్ కింద ఏమొస్తాయి, ఇండైరెక్ట్ కింద ఏమొస్తాయి చెప్పండి. డైరెక్ట్ ఫ్యాక్టరీ సార్, ఇండైరెక్ట్ అవి ఆఫీస్. ఏంటి, అవి ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఎగ్జాంపుల్స్ ఏంటి? కోల్ ఫిట్టింగ్ చార్జెస్. సో salaries, So- rent, telephone bill, electricity bill, depreciation, factory rent, wages, export import duty. So like మనకి godown rents, power and fuel, freight charges, carriage inwards, depreciation, stationery, postage, ఇలా ఏవి వచ్చినా ఆల్వేస్ డెబిట్. క్రెడిట్ ఆల్వేస్ క్యాష్. ఓకే, నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్. పక్కన ఏం లేదంటే క్యాష్ తీసుకోవాలి. కమిషన్ రిసీవ్డ్ అంటే ఏంటి, లైక్ పర్సనల్, రియలా, నామినలా? Nominal. వెరీ గుడ్. క్యాష్ అనేది Nominal, sir. Real accounts. నామినల్ Real. ఏంటి? నామినల్ రూల్ ఏంటి? Sir, debit expenses credit. Sir. Debit expenses credit Real incomes. rule ఏంటి? Debit comes in, credit goes out. Sir. డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? కమిషన్ రిసీవ్డ్ క్రెడిట్ Sir, సార్, క్యాష్ very good. డెబిట్. ఆల్వేస్ ఇన్కమ్స్ క్రెడిట్ నామినల్ రూల్ ప్రకారంగా. డైరెక్ట్ ఇన్కమ్స్ కింద ఏమొస్తాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద ఏమొస్తాయి చెప్పండి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఫ్లైట్ ఛార్జెస్ రిసీవ్డ్, డెలివరీ ఛార్జెస్ రిసీవ్డ్, ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ప్రొఫెషనల్ ఛార్జెస్ రిసీవ్డ్, కన్సల్టెన్సీ ఛార్జెస్ రిసీవ్డ్. ఇవి ఏ వచ్చినా ఆల్వేస్ క్రెడిట్ తీసుకోవాలి. ఓకే, కంప్యూటర్ పక్కన ఏమిటంటే క్యాష్, అంటే ఒక అసెట్ ను క్యాష్ కే పర్చేజ్ చేసినట్టుగా ఊహించుకోవాలి. కంప్యూటర్ అనేది ఏం అకౌంట్? నామినల్ సార్. రియల్ క్యాష్ అనేది క్యాష్ Real రియల్ account. రియల్ రూల్ ఏంటి? రియల్ రూల్ Debit comes in, credit goes out. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? Sir, Debit computer comes comes in, sir. Very Debit, sir. good.
డెబిట్ క్యాష్, డెబిట్ కంప్యూటర్, క్రెడిట్ క్యాష్. వెరీ గుడ్. ఇంకా డైరెక్ట్ కింద అంటే అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ కింద ఏ వచ్చినా ఇలాగే తీసుకోవాలి. లైక్ కంప్యూటర్, మెషినరీ, ఫర్నిచర్, ల్యాండ్, బిల్డింగ్ ఏవైనా కూడా. ఓకే, సేమ్. సో తర్వాత సమ్ టైమ్స్ అవుట్ సైడ్ నుంచి లోన్ తీసుకుంటాం, వాళ్ళు ఇస్తున్నారు, మన బిజినెస్ లో కమ్స్ ఇన్. ఓకే, ఇలాగా మీరు 3 ప్రాబ్లమ్స్ మెటీరియల్స్ లో ఉంటాయి. ఆ 3 ప్రాబ్లమ్స్ మీరు ఇలాగే చేయాలి. మీరు కాలేజీలో చెప్పినట్టుగా చేశారంటే మీకు అర్థం అవ్వవు. ఇప్పుడు నేను ఎలా చేశానో మీరు అదే విధంగా చేయాలి. మీరు అలా చేస్తేనే మీకు బాగుంటుంది. ఇప్పుడు చూడండి, నేహా ప్రైవేట్ లిమిటెడ్ ఫస్ట్ ప్రాబ్లం ఉంది. పేజ్ నెంబర్ 32. ఫస్ట్ క్యాపిటల్ అని ఉంది. సో పక్కన ఏం లేదంటే ఏం ఊహించుకోవాలి మీరు? క్యాపిటల్ అంటే చెప్పండి. Cash. సో పక్కన క్యాష్ అని ఊహించుకోవాలి. ఇప్పుడు ఇలా నేను ఎలా చెప్తున్నా అలాగే చేయాలి మీరు. క్యాష్ అనేది, క్యాపిటల్ అనేది పర్సనల్ అకౌంట్, క్యాష్ అనేది రియల్ అకౌంట్. మీరు నోట్స్ లో చేయాలి. ఒక నోట్స్ లో చేశారంటే మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. డెబిట్, రిసీవర్, క్రెడిట్, గివర్, డెబిట్ కమ్స్ ఇన్, What comes in? క్రెడిట్ goes out. So credit, debit. Next, purchase from Karthik Private Limited. So purchase Karthik Private Limited. Purchase అనేది రియల్ అకౌంట్, కార్తిక్ అనేది పర్సనల్ అకౌంట్. నెక్స్ట్ థర్డ్ వన్, క్యాష్ పే టు కార్తిక్. సో కార్తిక్, క్యాష్ గోస్ అవుట్, కార్తిక్ రిసీవర్. ఇలాగా మీరు చేయాలి. ఇలా చేశారంటే మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. మీరు ఇలా చేయకుండా మీ కాలేజీలో లాగా చేశారంటే అకౌంట్స్ మీకు గుర్తుండవు. కాలేజెస్ లో ఇప్పుడు మనం చెప్పిన ప్యాటర్న్ చెప్పారనుకో, ఏ స్టూడెంట్ లైఫ్ లాంగ్ మర్చిపోడు. కానీ అలా చెప్పరే. మీ కాలేజీలో ఎలా చెప్తారు? ఇక్కడ క్యాష్ అకౌంట్ డేటా టు Yes, sir. ఇలా చెప్తారు, క్యాపిటల్ అకౌంట్. ఇలా చెప్పారంటే అది ఎందుకు డెబిట్ అయింది, ఎందుకు క్రెడిట్ అయింది అనేది తెలియదు. చాలా మందికి తెలియదు. చాలా మంది బట్టి కొట్టేస్తారు. అది ఎందుకు డెబిట్ అయింది, ఇది ఎందుకు క్రెడిట్ అయింది అనేది తెలియదు. సెకండ్ ఎంట్రీ ఎలా చెప్తారు? పర్చేజ్ అకౌంట్ డేటా టు ఇక్కడ కార్తీక్ అకౌంట్. ఇలా చెప్తారు. అరే ఇది ఎందుకు డెబిట్ అయింది, ఇది ఎందుకు క్రెడిట్ అయింది మాత్రం తెలియదు. బట్టి కొట్టేస్తారు చాలా మంది స్టూడెంట్స్. నిజమే కదా? నిజమేనా? చెప్పండి. చాలా అవును, sir. మందికి బ్యాక్ ఎండ్ లో తెలియదు మా ఎందుకు డెబిట్ అవుతుంది, ఎందుకు క్రెడిట్ అవుతుందో తెలియదు. చాలా మంది బట్టి కొట్టేస్తారు. అలా చేయకూడదనే మన లర్నింగ్ ప్యాటర్నే వేరు. మనం చెప్పిన విధంగా చేశారంటే లైఫ్ లాంగ్ మీరు ఎవరి దగ్గర తల ఉంచాల్సిన అవసరం ఉండదు. అంత మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. నాలెడ్జ్ ఈజీగా మీకు గుర్తుంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగా మీకు గుర్తుంటుంది. ఓకేనా? క్లియర్? ఎవరైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. సార్ పర్చేజ్ అనేది రియల్ లోను నామినల్ లో రెండు తీసుకోవచ్చా? యాజ్ పర్ బుక్స్ ప్రకారం అయితే నామినల్ బ్రదర్. మీరు రియల్ తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. ఓకే. బట్ మీనింగ్ రిలేటెడ్ గా వస్తుంది అంతే. ఓకేనా? సో అది Okay, ఇప్పుడు sir. పర్చేజ్ ఉంది Okay. సార్. పర్చేజ్ అంటే మన బిజినెస్ లోకి వస్తువులు కమ్స్ ఇన్ కదా, అది నీ మైండ్ సెట్ లో.
అవును. పర్చేజ్ రిటర్న్స్ అంటే మన దగ్గర నుంచి బయటకు వెళ్తున్నాయి కదా, గోస్ అవుట్, అలానే తీసుకోవచ్చు. ఆ. ఇక్కడ నామినల్ బుక్స్ ప్రకారంగా పోతే పర్చేజ్ అంటే మనకి ఎక్స్పెన్స్ అని అలా ఉంది, సేల్స్ అంటే మనకి ఇన్కమ్స్ అనేది క్రెడిట్ లో ఉంది, ఎక్స్పెన్స్ అంటే డెబిట్ లో ఉంది. ఎలా అయినా తీసుకోవచ్చు, అది మీ చాయిస్. బట్ యాజ్ పర్ బుక్స్ ప్రకారంగా ఓకే. పోదాం మళ్ళీ, ఎందుకంటే మనం ఓన్ గా పెట్టుకుంటే అది బాగుండదు కదా. ఓకే, అది ఓకేనా. డన్ ఓకే. గైస్, బాయ్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, ఏమైనా డౌట్స్ ఉంటే. మెటీరియల్స్ అవి ప్రింట్ తీసుకోండి, సబ్జెక్ట్ అంతా దాంట్లో ఉంటుంది. 1-2 సార్లు చూడండి వీడియోని, మంచిగా అర్థం చేసుకోండి. ఈ రోజు ఈ 3 days బేసిక్ క్లాసెస్ చాలా 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 ఇంపార్టెంట్, ముందే చెప్తున్నాం. ఓకే, యా. సార్ 114 ఇచ్చారు, 114 పేజెస్ ఇచ్చారా? అది Hmm. అది త్రూ 45 days రివిజన్ చేయాలి కదా సార్? 45 ఇది days ఒక పడుతుంది మెటీరియల్ కదా? కాదు బ్రదర్, మరొక మెటీరియల్ ఉంది. ఇది జస్ట్ శాంపిల్. ఎలిమెంట్ స్కూల్, ఇది ఎలిమెంటరీ, నర్సరీ ఫస్ట్ మెటీరియల్, సెకండ్ మెటీరియల్ ఎంబీఏ. ఓకే, ఓకేనా. అవి రియల్ టైం ట్రాన్సాక్షన్ లాగా ఉంటాయి. అంటే 12 months, అంటే ఎట్లా కంప్లీట్ చేయాలి సార్ మళ్ళీ? 40 days లో అయిపోతుంది, డోంట్ వరీ. ఓకేనా, యా. అంటే మేము మా నుండి సార్, మీరే చేయాలి. మా నుండి మీటింగ్. ఓకే, డన్ గైస్, బాయ్. ఓకే.